హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా రుచిగా మెత్తగా దూదిలాగా ఉండే బందోసల్ని, అలాగే ఈ బందోసలకి మంచి కాంబినేషన్గా స్పైసీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బందోస్ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బందోసల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం బందోస పిండిని రెడీ చేసుకోవడం కోసం గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని తీసుకున్నాను నేను. మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని కానీ ఏవైనా లావుగా ఉంటే దొడ్డు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసి శుభ్రంగా కడిగేసి ఇందులో తిరిగి మళ్ళీ నీళ్ళను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 5 గంటల తర్వాత చూస్తే బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నవైనా పర్వాలేదు, పలచటి అటుకులైనా సరే పర్వాలేదు. ఈ అటుకుల్లో కూడా నీళ్ళని పోసుకొని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత అటుకులు కూడా మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యం మెంతులను వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న అటుకులను కూడా మొత్తం వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతోటి 1/2 కప్పు నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకుంటున్నాను. అంటే ఎండు కొబ్బరి పొడి అనమాట. మీరు కావాలంటే ఈ ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. అదైనా సరే 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల బందోసలు చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, పిండిని ఇలా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పొలబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి, ఉదయానికి చక్కగా మనకి బందోసలకు పిండి రెడీ అయిపోతుంది. అదే మీకు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ బియ్యాన్ని నానపెట్టేసుకొని ఉదయాన్నే గ్రైండ్ చేసుకున్నారంటే మీకు నైట్కి చక్కగా ఈ బందోస పిండి రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పులిస్తేనే మనకి బందోసలు చాలా రుచిగా వస్తాయి. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి బందోస కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లైట్గా రంగు వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు నీళ్ళని కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మరి మెత్తగా గుజ్జులాగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా మెత్తబడితే సరిపోతుంది అనమాట. టమాటా ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం ఉడికించుకున్న టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే పల్లీలు వేసుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్లోకి ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కాడలతో సహా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ అంత రుచిగా ఉండదన్నమాట. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీలో కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసుకోపోయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. తాలింపు కావాలి అనుకున్న వాళ్ళు 1 టీ స్పూన్ నూనెలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించేసుకొని ఆ తాలింపుని తీసుకొచ్చి చట్నీలో కలుపుకోండి. అంతే, చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా.
ఇప్పుడు బందోస వేసుకోవడం కోసం ఇలా గుంటగా ఉండే ఏదైనా ఒక కడాయిని పెట్టుకోండి. మీరు కావాలంటే పల్చటి దోశలాగా కూడా వేసుకోవచ్చు. సో ఈ కడాయి వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఈ నూనె కూడా వేడైన తర్వాత ఈ విధంగా 2 గరిటెల వరకు అంటే మీ కడాయి సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ బందోసని ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండో వైపు తిప్పుకొని రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ఈ బందోస పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా స్పాంజీగా ఉంటుంది. రెండో వైపు కూడా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో. చిన్నపిల్లల పాల బొగ్గల్లాగా ఉంటాయి, చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బందోసల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా చట్నీతో, అలాగే నేను ఈ రోజు హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని కూడా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ చట్నీ రెసిపీ లింక్ ఉంది. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో బందోస్ చూసారా, తుంచి చూపిస్తున్నాను. లోపల వరకు కూడా చక్కగా ఉడికి ఇలా హోల్స్ గా ఉంటూ చాలా మెత్తగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.